హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సోరకాయ దోశని ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మన వెరైటీ సోరకాయ దోశ. దీని కాంబినేషన్గా టమాటా చట్నీ చేశాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా మనం ఎప్పుడైనా దోశలకి పిండి నానబెట్టినప్పుడు ఈ పిండిని ట్రై చేయండి. అంటే మీరు అప్పటికప్పుడు వేసుకోవచ్చు. జస్ట్ బియ్యము ఒక 2 గంటలు నానితే సరిపోతుంది. మనకి సోరకాయ దోశ ఈజీగా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది, ముఖ్యంగా క్రిస్పీగా ఉంటుందండి. క్రిస్పీ ఇష్టపడే వాళ్ళు ఈ దోశని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయింది, చూడండి. లేదంటే కింద లింక్ ఉంది, జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేయండి, మనకి డీటెయిల్డ్ వీడియో వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దీని కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చేశాను. మీకు నచ్చిన చట్నీతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ దోశలో ముఖ్యంగా చాలా అంటే చాలా రకాలు ఉంటాయండి. ఆ వెరైటీ దోశలన్నీ మన ఛానల్లో నేను పెడుతూ ఉంటాను కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీరు రెగ్యులర్గా మన ఛానల్ చూస్తూ ఉంటే మీరు కూడా ఇలాంటి వెరైటీ అయిన దోశలు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ట్రై చేయండి. దోశ టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. కానీ తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.